ఇల్లు మీది, రిజిస్ట్రేషన్ ఖర్చు మాది. క్రెడాయ్ ప్రివిలేజ్ కూపన్ దక్కించుకోండి. ఈ మెగా ధమాకా ఆఫర్ పొందండి. క్రెడాయ్ విజయవాడ ప్రాపర్టీ షో. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అదే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం. ఇక్కడ మొదటి విమానం ల్యాండ్ అయ్యే ముహూర్తం ఫిక్స్ అయిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఉత్తరాంధ్ర వాసులకి ఈ గుడ్ న్యూస్ ని నూతన సంవత్సరం వేళ కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జనవరి 4వ తేదీ 11 గంటలకి మొదటి ఫ్లైట్ ఇక్కడ ల్యాండ్ కాబోతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సంబంధించి ఇది నమూనా చిత్రం కంప్లీట్ అయినాక ఈ విధంగా ఉండబోతుంది. దీని ఇంటర్నల్ ఇమేజెస్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. ప్రస్తుతం ఇది దాదాపు 3800 మీటర్ల పొడవైనటువంటి రన్వే రెడీ అయిపోయింది. ఆల్రెడీ ట్రయల్ రన్స్ కి సంబంధించి టెస్టింగ్ పైలట్ జెట్స్ అన్నిటిని కూడా ప్రయోగించి చూశారు. ట్రాక్ లెవెల్స్, ట్రాక్ ల్యాండింగ్ మూవ్మెంట్స్ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అయింది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు రాబోయేటువంటి విమానం ఇది. సో ఇది ప్రస్తుత దృశ్యాలు. ఇవి ఒక వారం క్రితం తీసినటువంటి దృశ్యాలు. పైనుంచి కనిపిస్తున్నవి ఒక 20 రోజుల క్రితం తీసిన దృశ్యాలు, వారం కూడా కాదు. మొత్తం అంతా కూడా రెడ్ సాయిల్ కనిపిస్తుంది. లుక్ అంతా కూడా ఈ విధంగా ఉంది. ఇంకా లాస్ట్ మంత్ చూస్తే కనుక ఈ వీడియోస్ ఇవన్నీ కూడా రిలీజ్ అయినాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి. 95% ఇప్పుడు ఈ నిర్మాణం అనేది కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్కి సంబంధించి 95% అంటే ల్యాండింగ్కి ముఖ్యమైనది రన్వే రెడీ అయిపోయింది. ఏటీసీ సిగ్నల్ సెంటర్ అది రెడీ అయిపోయింది. అలానే టెర్మినల్స్కి సంబంధించి ఎయిర్పోర్ట్లు అన్నీ కూడా అయిపోయినాయి. ఇంటర్నల్ ఎయిర్పోర్ట్లు అన్నీ అయిపోయినాయి. ఎక్స్టీరియర్స్ డిజైన్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఈ ఎక్స్టీరియర్స్ ఇతర డెవలప్మెంట్ అంటే ఆ సైట్ డెవలప్మెంట్ వీటన్నిటికీ కలిపి చూస్తే కనుక ఒక 3 నుంచి 4 నెలల సమయం పడుతుందని చెప్పండి. ఈ ఎయిర్పోర్ట్ ప్రణాళిక వచ్చినప్పటి నుంచి కూడా చాలా చర్చ జరుగుతుంది. 2000 సంవత్సరం నుంచి అంటే దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి కసరత్తు జరుగుతూనే ఉంది. 2017-18లో చంద్రబాబు నాయుడు గారు దీన్ని పూర్తి స్థాయి ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత జిఎంఆర్ గ్రూప్కి హ్యాండ్ ఓవర్ చేసి 2018లో ఆయన భూమి పూజ కూడా చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. వైజాగ్ గ్రో అవుతున్నటువంటి విధానానికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం అని చెప్పని ప్లాన్ చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ పనులు మొదటికి వచ్చినాయి. ఇచ్చినటువంటి ల్యాండ్లో కొంత వెనక్కి తీసుకోవడము, ఈ సెటిల్మెంట్ ఇవన్నీ జరిగేసరికి ప్రాసెస్ అంతా కూడా డిలే అయింది. మళ్ళీ 2023లో జగన్మోహన్ రెడ్డి ఇంకోసారి శంకుస్థాపన చేశారు. సో మొత్తం మీద అప్పటి నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి. వైజాగ్లో పెరుగుతున్నటువంటి టూరిజం, ఇండస్ట్రియలైజేషన్, ఐటీ సెక్టర్, బయో ఫార్మా ఈ రంగాలకు సంబంధించి ఇప్పుడు గ్రీన్ ఎనర్జీస్ కోసం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇది పాత ఎయిర్పోర్ట్ సరిపోదు, కొత్త ఎయిర్పోర్ట్ చేయాలనేటువంటి సంకల్పంతో అప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఎయిర్పోర్ట్ కూడా వరల్డ్లో నెంబర్ 2 ఎయిర్పోర్ట్ బిల్డర్ ఒక విధంగా చెప్పాలంటే జిఎంఆర్ గ్రూప్ ఆ సంస్థకి అప్పగించి ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేసినటువంటి డిజైన్స్ ఇదే తరహాలో ఒక రిచ్ ఎయిర్పోర్ట్ని భోగాపురంలో తయారు చేశారు, డిజైన్ చేశారు. మొత్తం అంతా కూడా నిర్మాణ ప్రణాళిక అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు తీసుకున్నటువంటి నమూనా ఇది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గిపోకుండా ఉండేటువంటి ప్రణాళికతో ఈ భవనాన్ని నిర్మించారు. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం వెనకాల కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఇది విశాఖకి, విజయనగరానికి మధ్యలో ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఉత్తర ఆంధ్ర లేదంటే అటువైపు నుంచి చూస్తే కనుక కళింగ ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ వీటన్నిటికీ కూడా అత్యంత రద్దీ ఉండేటువంటి ఎయిర్పోర్ట్ గా ఇది మారుతుంది. దాదాపు 2019లోనే 21% ఎయిర్పోర్ట్ లో రాకపోకలు అనేవి పెరిగినాయి వైజాగ్ ఎయిర్పోర్ట్ లో. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 1.6 మిలియన్ ప్యాసింజర్స్ ని హ్యాండిల్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. ఇది ఒక ప్లాన్ ప్రకారం ఈ డెవలప్మెంట్ అంతా కూడా జరిగింది. ఇప్పుడు డేట్ ఫిక్స్ అయింది 4వ తేదీ ఉదయం 11 గంటలకి ఢిల్లీ నుంచి బయలుదేరేటువంటి కమర్షియల్ ఫ్లైట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కాబోతుంది. సో అక్కడ ల్యాండ్ అయ్యేటువంటి క్రమంలో వచ్చినటువంటి సమస్యలు కానీ లేదా స్మూత్ ఫంక్షనింగ్ కానీ ఇవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత క్లియరెన్స్ ఇస్తే కనుక టెక్నికల్ గా, ఎందుకంటే ఏటీసీలో సిగ్నల్ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి ఇవి పాత వీడియోస్, ఇంకా నెల రోజుల క్రితం వీడియోస్ ఇవి. ఇప్పుడు ఇవన్నీ కూడా 90% వరకు పనులు కంప్లీట్ అయినాయి. కొన్ని పనులు 95% వరకు కూడా కంప్లీట్ అయినాయి. సో సిగ్నలింగ్, ల్యాండింగ్, పొజిషనింగ్ వీటిపైన మొత్తం కూడా టెక్నికల్ గా అధ్యయనం చేస్తారు. అన్ని పాజిటివ్ సిగ్నల్స్ వచ్చిన తర్వాత మరొక 2 ట్రయల్ రన్స్ నడిపేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత ఫైనల్ గా ఎయిర్పోర్ట్ రెడీ ఫర్ ల్యాండింగ్ అనేటువంటి సిగ్నల్ ఇస్తారు. ఈ లోపు ఇంటర్నల్ వర్క్స్, చుట్టుపక్కల బ్యూటిఫికేషన్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. టోటల్ గా ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా ఇది తయారవుతుంది. చుట్టుపక్కల ఇప్పుడు ఈ కనిపిస్తున్నటువంటి ఎర్రమట్టి ఏది ఉండదు, మొత్తం కూడా గ్రీన్ కార్పెట్ గా మారిపోతుంది. సో జనవరి 4వ తేదీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ భోగాపురంగా నామకరణం చేశారో ఆ ఎయిర్పోర్ట్ ని మొదటి అడుగు వేస్తోంది. ఇది సక్సెస్ అవ్వాలని ప్రతి తెలుగు వ్యక్తి కోరుకోవాల్సినటువంటి సందర్భం. ఇది సక్సెస్ అయిన తర్వాత 3 నుంచి 5 నెలల్లో మిగతా వర్క్స్ అన్ని ఫినిష్ అవుతాయి. మే, జూన్లో అఫీషియల్ గా ప్రధానమంత్రి చేతుల మీదుగానే ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించేటువంటి అవకాశం ఉంది.